సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేస్తారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేస్తారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 10 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలుగా నియమించారు అధికారులు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేము గెలుస్తామని. అయితే ఈ ఉప ఎన్నికలో మొత్తం 1439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఈ ఉప ఎన్నికలకు పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారితే జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఈ ఉప ఎన్నిక ముగిశాక ఏప్రిల్ 2న కౌంటింగ్ మరియు ఫలితాలు వెల్లడించున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అధికారులు.